దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతియు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 45 నుంచి 47 వచ్చే వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 9th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రారాజు కొడుకుల రాజుకు తగినట్టుగా మాట్లాడుతున్నాడు. చిన్నవాడు, సుమారుగా 17 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నవాడు. ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు. వాట్ ఎ డేర్ అండ్ డాషింగ్, వాట్ ఎ ఫెయిత్. తన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. తన దేవుని తగినట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుడిని కలుపుకొని మాట్లాడుతున్నాడు శత్రువుతో. చూడండి, మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు దేవుడు. రాజు బిడ్డలు, సింహం బిడ్డలు సింహాల వలె ఉంటాయి, అలాగే గాండ్రిస్తాయి. ఈ నచ్చేసిన దేవుడికి రాజ లక్షణాలు ఇతనిలో ఆ మాటల్లో కనిపించేసినాయి. అంతే, రాజుని చేయాలనుకున్నాడు. నువ్వు సైన్యం కాదు నాయన, రాజుగా ఉండాలి. రాజులకు రాజుగా నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీ కడుపు నేను పుట్టాలి, నీ బిడ్డనని అనుభవించుకోవాలి అని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. అంతే ఫ్రెండ్స్, రారాజు బిడ్డలు, రాజు లేని యాజక సమూహం. నువ్వు చీకట్లో లేవు. నువ్వు పిరికివాడుగా దిగువ స్థాయి ఆలోచనతో కూర్చోకూడదు, పాపంలో కూర్చోకూడదు. ఎగువ స్థాయి ఆలోచన కలిగి ఉండాలి. పరలోకానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్. ఈ విషయాన్ని మర్చిపోకు. రక్షణ పొందలేదా? రక్షణ పొందావా? నీ పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉంది. ఇక్కడ సమస్యలను, శత్రువులను చూసి భయపడుకోకుండా ఏ రీతిగా దావీదు అడుగులు ముందుకు వేశాడో, ఏ రీతిగా దేవుడు విజయాన్ని ఇచ్చాడో రేపటి దినం ముందు సండే ఆరాధనలో వింటున్నాం. వేలాదిగా తెల్లరండి. బలమైన ఆత్మ అభిషేకం నీ పైకి, నా పైకి, దావీదు పైకి వచ్చినగాక. ఇది లేదా దిగువ స్థాయి ఆలోచన. ఇజ్రాయేల్ అందరూ కూడా శత్రువుల నుంచి భయపడిపోతూ దిగువ స్థాయి, మనమేం కూలీలు, మన వల్ల ఏం వద్దని మాటలు మాట్లాడారు. తద్వారా నశించిపోయారు. అకాలపు కాయలు అరణ్యం రాలిపోయారు. మనకు అలాంటి పరిస్థితి లేకుండా మనం ఎలా విశ్వాసాలు బలపడాలో, వాక్యాన్ని ఎలా తీసుకోవాలో రేపటి దినం ముందు వర్తమానాలు విందాం. ప్రార్థన ఆశ్చర్యక్కడ ఎవరి ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. నీ కృపగల గొప్ప కార్యాలు చేయండి అయ్యా. రాజు బిడ్డ రాజులనే గర్జించాడు, అలాగే నువ్వు విజయం ఇచ్చేసావు అయ్యా. అలాంటి మీ లక్షణాలు మేము కలిగి ఉండాలా. దీని గురించి శ్రేష్టమైన ఉత్తమ రేపు మాకు దయచేయండి. మంచి వాతావరణం ఇవ్వండి. సండే వర్షాటంకం లేకుండా చేయండి. వేలాది మంది నడిపించండి. 3 వర్షిపుల్లో గొప్ప విజయాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు తోడయ్యండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మది నుండి బిజినెస్లు ఇవ్వండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. ప్రతి బలహీనత యేసు నామములో వేళ్లతో బయటికి పొమ్మను గద్దిస్తున్నా. విడుదల, స్వస్థత, కృపనిచ్చి ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇచ్చి రేపటి దిన గొప్ప దీవెని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ జరుపుకునే బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇచ్చి దీవెని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం మందు అనగా సండే మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8:30కి రెండో ఆరాధన, ఉదయం 10:30కి మూడో ఆరాధన. 3 ఆరాధన శక్తిమంత స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు. 3 వర్షిప్పుల్లో వచ్చే ప్రతి ఒక్కరి తల మీద నా చేతులతో ఆలివ్ ఆయిల్తో అనెండింగ్ ప్రే చేయబోతున్నాను. డోంట్ మిస్ ఇట్. అడ్రస్ ఎన్కే నియర్ గార్డెన్స్, కుకటపల్లి నేషనల్ హైవే మెయిన్ రోడ్ మీద, నియర్ అమూర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి. శుభార్దానం అన్ని దానికంటే గొప్ప దానం. అడ్రస్ ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన ఆఫీస్. నేను వస్తున్నాను, మీరు వస్తున్నారా? రండి. చేకలున్న లోకాన్ని సువార్త నింపుదాం. ఎవరు గొప్పలు నింపుదాం, వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. అలా పరలోక రాజ్యాన్ని బహుమానిస్తాడు దేవుడు. తీర్మానం తీసుకొని నువ్వు ఆలస్యం చేస్తే అది పాపంగా మారుతుంది. ఆలస్యం చేయకు. సండే కూడా ఈ వెసులుబాటు కలదు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.